ఇంత పెద్ద ఎత్తున బలవంతులు పోటీ చేయబోతున్నారు. మీరేమో ఆర్థికంగా పరిస్థితి బాలేదు. ఎట్లా ఎట్లా ఏ ధైర్యంతో మీరు పోటీలో ఉండబోతున్నారు? ఎన్నికల నియామావళి ప్రకారం నువ్వు ఎన్నికలకు ఎంత ఖర్చు పెట్టాను ఆ మట్టుకు ఖర్చు పెట్టానే నువ్వు సిన్సియర్ అన్నట్టు. ఇప్పుడు ఏవైతే నువ్వు అవన్నీ తప్పి నేను ఇది చేస్తా అది చేస్తావంటే అబద్ధం అన్నట్టు, నువ్వు మోసం చేసినట్టే, మీరు దొంగ లెక్కలు రాసినట్టు. కాబట్టి బక్కా జడ్సన్కు ఉన్న అర్హతలు ఏంటి? గతంలో మీరు చేసిన పోరాటం ఏంటి? ఓటు ఎందుకు వేయాల్సి? గత ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినాం, ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినాం. తెలంగాణ దేనికోసం ఇచ్చింది? కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రొసీడింగ్స్ పై బక్కా జడ్సన్ నిజంగానే కొట్లాడుతున్నాడా, లేకపోతే కొట్లాడినట్టు యాక్ట్ చేస్తున్నాడా? బ్రదర్, యాక్టింగ్ చేసినా కానీ కొట్లాడుతున్నట్టు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు ఇండ్లు కట్టిస్తా అన్నాడు. నిజంగా కనుక దీని చరిత్ర కూడా ఇండ్లు కట్టించిన పార్టీ, భూములు పంచిన పార్టీ కదా అనుకొని ఓటు వేసాడు. అందులో మా ఫైట్ కొంచెం ఉన్నది కానీ ఈరోజు ఇండ్లే కొడుతుంది. ఎవరు మాట్లాడాలి? సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీపై విమర్శలు చేస్తే ఖచ్చితంగా పార్టీ యాక్షన్ తీసుకుంటుంది. అందులో భాగంగానే బక్కా జడ్సన్ బ్రదర్, నేను తప్పు ఎప్పుడు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థిగా బక్కా జడ్సన్ అని నేను అంటున్నా, మీరేమంటారు? బీఆర్ఎస్ఏ బరిలోకి బక్కా జడ్సన్ని దింపి ఈ స్క్రిప్ట్ ప్లే చేస్తుందని చెప్పి నేను అంటున్నా, నిజమేనా? కాదు, దింపితే ఒకవేళ నా బద్దతి తప్పేమున్నది? దీనికి పార్టీ సింబల్ లేదు కదా. నేను నిలబడ్డది విద్యార్థుల రాజకీయ పార్టీ. మీకు బీఆర్ఎస్ సపోర్ట్ ఉందా లేదా ఎన్నికలు? చెయ్యొచ్చు, తప్పేమున్నది? నమస్తే, వెల్కమ్ టు ది భార్గవ్ పాడ్కాస్ట్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా బలమైన వ్యక్తులు పోటీలో ఉండబోతున్నారు, చాలా బలవంతులు పోటీలో ఉండబోతున్నారు. ఆర్థికంగా కానీ చాలా పెద్ద ఎత్తున ఆడ పోటీలో నిలుస్తున్నారు. కానీ ఇక్కడ గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల తరపున కావచ్చు, ఆ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రశ్నించుకుంటూ మొదటి నుంచి కూడా వచ్చాడు బక్కా జడ్సన్. మీ అందరికి కూడా తెలుసు, ఆయన విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ఆయన బరిలో ఉండబోతున్నాడు. ఒకసారి మాట్లాడదాం. నాతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. నమస్తే జడ్సన్. నమస్తే. ఇంత పెద్ద ఎత్తున బలవంతులు పోటీ చేయబోతున్నారు. మీరేమో ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు. ఎట్లా ఎట్లా ఏ ధైర్యంతో మీరు పోటీలో ఉండబోతున్నారు ఏంటి? బ్రదర్, ఆర్థికంగా పరిస్థితులు బాగలేదని అంటే ఆర్థికంగా ముందుకు రావాలంటే పెద్ద పనేం కాదు. అది మన సామాజికంగా మనకున్న డ్యూటీస్ను, బాధ్యతను పక్కన పెడితే రావచ్చు. మనము లైఫే ప్రజాసేవలో అంకితం అనుకున్నాం కాబట్టి అందులో నేను వచ్చిన నేపథ్యం, ఆ రోజు నేను వారధిని, గత అంటే పబ్లిక్ కమిట్మెంట్, ప్రజలకు కమిట్మెంట్తో పనిచేసిన నాయకులకు ఇప్పుడు స్వార్థపూరితమైన రాజకీయాలకు మధ్యలో నేను వారధిని. అప్పుడు అప్పుడు విద్యార్థి దశలో ఉన్నా, ఇప్పుడు నేను మధ్యమ దశలో ఉన్నా కాబట్టి రెండు కూడా చూసిన కాబట్టి ఈరోజు నాకు అదే బెస్ట్. అంటే విలువలతోని ఈరోజు ఉండాల్సిన పరిస్థితి మనం ఉండాలి. ఎవరైనా మనం మంచి చెడు వినాలి అన్నది ఒకటి. ఈరోజు ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎన్నిక, ఈరోజు నిజంగా నేను ఏం చేసినా అది చేసినా ఇది చేయను కాదు, ఎన్నికల నియామావళి ప్రకారం నువ్వు ఎన్నికలకు ఎంత ఖర్చు పెట్టానో దాన్ని ఆ మట్టుకు ఖర్చు పెట్టానే నువ్వు సిన్సియర్ అన్నట్టు. ఇప్పుడు ఏవైతే నువ్వు అవన్నీ తప్పి నేను ఇది చేస్తా అది చేస్తావంటే అబద్ధం అన్నట్టుగా, నువ్వు మోసం చేసినట్టే, దొంగ లెక్కలు రాసినట్టు. కాబట్టి ఈరోజు నేను నిజాయితీగానే పోతున్నా. కాబట్టి ఎన్నికల నియామావళి ప్రకారము నేను ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నేను పనిచేస్తున్నా అంటే నేను సిస్టమ్ ప్రకారం ఉన్నా. సిస్టమ్ నేను దాటలే కాబట్టి నేను రాజ్యాంగాన్ని లాయల్గా నేను పాటించేటోని. అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతాను కుబేరులని మీరు ఎవరైతే అన్నారో వాళ్ళు రాజ్యాంగానికి అనుగుణంగా కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు రాజ్యాంగ స్పిరిట్కు, కాన్స్టిట్యూషన్ స్పిరిట్కు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు మొదటి మౌలికమైన సూత్రం అక్కడనే వాళ్ళు దాడి తప్పినట్టు కనబడుతూనే ఉంది. ఏ ధైర్యంతో మీరు బరిలో ఉండబోతున్నారు? విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి మీరు బరిలో ఉంటున్నారని తెలుస్తుంది. బక్కా జడ్సన్కు ఉన్న అర్హతలు ఏంటి? గతంలో మీరు చేసిన పోరాటం ఏంది? ఉద్యమకారుడా, లేకపోతే ప్రభుత్వంపై గతంలో ఏమన్నా పోరాటం చేసిర్రా? ప్రభుత్వాలు దిగేంతగా జడ్సన్ పోరాటం ఏం చేసిండు? ఓటు ఎందుకు వేయాలి అసలు? బ్రదర్, గత 10 సంవత్సరాలు అయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రతి అంశం పైన మీరు టీజీపీఎస్ పేపర్ లీక్ 2016 తీసుకోండి, 2022 తీసుకోండి, హైకోర్టు అన్న పిటిషన్ ఉంది,
మైదారం ప్రాంతంలో నా పోరాటం ఉంది. మీరు 46 జీవో తీసుకోండి, దాని గురించి గలమెత్తినందుకు నన్ను పార్టీకే సస్పెండ్ చేశారు. ఆ ధర్నాల్లో పోయి నిలబడడానికి, వాళ్ళతో పోయి నిలబడడానికి. 46 జీవో, అవును అవును, దాని మీద. అంతేకాకుండా జెంకో వాళ్ళ ఎగ్జామ్ వాయిదా వేయడంలో, మరియు గురుకుల పాఠశాల ఒక టీచర్లది నియామకంలో కానీ, లేకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 వాళ్ళ పోస్టుల అనౌన్స్మెంట్లో కానీ, నోటిఫికేషన్లో కానీ ఈరోజు ప్రతి దాంట్లో మా పాత్ర ఉన్నది. ముఖ్యంగా 29వ జీవో పైన ఒక ఉధృతమైన పోరాటం మనం నడిపినాం. గత ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినాం, ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినాం. తెలంగాణ దేనికోసం ఇచ్చిండ్రు, గతంలో తిన్నారు కాబట్టి మేము తినద్దా అంటే అది పద్ధతి కాదు అనేది ఈరోజు ఎవరైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిండ్రో, తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన ఆత్మగౌరవం అని నినాదం మాట్లాడారు. ఈరోజు ఆ మేధావులంతా ఏదో ఒక పార్టీ పొలిటికల్ బూర్జువా పార్టీలతో చేతులు కలిపి పదవుల కోసం వాళ్ళు మొత్తం సరెండర్ అయిన పరిస్థితి. ఈరోజు తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు మధ్యలో రోడ్డు చౌరస్తా నిలబడ్డారు, ఎటు కానీ అర్థం కాని పరిస్థితులలో. కాబట్టి మనం ఆ సమయంలో వచ్చి మనం వాళ్ళ కోసం అండగా వాళ్ళకు మనం నిలబడ్డాం. కాబట్టి నేను వేరే పార్టీల బీఫాములు ఉన్నా కానీ నేను విద్యార్థులు ఈరోజు నిరుద్యోగులు 40 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. నేను 4 జిల్లాలలో ఓట్లు అడుగుతున్నా, కానీ 33 జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కోసం కానీ వాళ్ళ కోసం కానీ పనిచేసే బాధ్యత ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన ఉన్నది. అది అందులో భాగంగానే నేను కూడా ఈరోజు రణంలా మనం దిగడం జరిగింది. మొదటి నుంచి కూడా మీది పోరాటమే కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా పదవులు అనుభవించిన దాఖలాలు కనిపించట్లేదు బక్కా జడ్సన్వి. గతంలో అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే కార్పొరేషన్ చైర్మన్గాను అదే అంతవరకు ఓకే. గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ మీద కొట్లాడిర్రు, ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి మీద కూడా కొట్లాడుతున్నారు. ఈ కొట్లాటే దీనికి ఎండు ఉండదుగా. అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణ కోసము రోడ్డు మీదకి ఎక్కించిన కోదండరామ్ కానీ, లేకుంటే మల్లెపల్లి లక్ష్మయ్య గారు కానీ, గంట చక్రపాణి గారు కానీ, వీళ్ళందరూ ఆ రోజున్న మేధావులు. మీరు ప్రజల తరపు నిలబడి అట్నే పోరాటం చేస్తే ఇలా వ్యాక్యూమ్ ఉండేది కాదు. నేను నిలబడటం కాదు, కాంగ్రెస్ పార్టీని కార్యకర్తగా కొనసాగేటోని కావచ్చు. కానీ ఈరోజు మీరంతా తప్పించుకొని మీ స్వార్థం కోసం, మీ కుటుంబ స్వలాభం కోసం 1200 మంది చచ్చిపోయింది నా కుటుంబం కోసమే, మా కుటుంబం కోసమే మీరు అనుకునే స్వార్థంతో మీరు వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు ఆ బాధ్యత నా భుజాల మీద పడ్డది. కానీ నేను ఎత్తుకున్నాను కూడా అనుకోవచ్చు. కానీ ఈరోజు నిలబడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా నాకు ఉన్నది. వాళ్ళతో నిలబడాల్సిన పరిస్థితి. బ్రదర్, ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రొసీడింగ్స్ పై బక్కా జడ్సన్ నిజంగానే కొట్లాడుతున్నాడా, లేకపోతే కొట్లాడినట్టు యాక్ట్ చేస్తున్నాడా? బ్రదర్, యాక్టింగ్ చేసినా కానీ కొట్లాడుతున్నట్టు కనబడుతుంది కదా. యాక్టింగ్ చేసిన ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్. ఏదైనా లోతుగా పోతే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఒక సామాన్యమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నీకు ఇండ్లు కట్టిస్తా అన్నాడు. నిజంగా కదా, దీని చరిత్ర కూడా ఇండ్లు కట్టించిన పార్టీ, భూములు పంచిన పార్టీ కదా అనుకొని ఓటు వేసారు. అందులో మా ఫైట్ కొంచెం ఉన్నది, అది. కానీ ఈరోజు ఇండ్లే కూలగొడితే ఎవరు మాట్లాడాలి? నీవు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా నీ ఇల్లు బ్రదర్ 40 సంతకాలు తీసుకుంటారు బ్యాంకుల్లో లోన్ ఇచ్చట. ఒక మిడిల్ క్లాస్ ఒక 100 గజాల ఇల్లు కొనుక్కునేటోడు ఆ ప్లాట్ కొనడానికి ఎంతో కష్టపడతాడు. ఇల్లు గోడలకు సిమెంట్ పడకముందే ఇళ్ళల్లో పోతాడు. ఎందుకు? ఒక నెల కిరాయి మిగులుతుందని. నీళ్ళు ఆయన్నే కొట్టుకుంటాడు, ఒక కూలి మిగులుతుందని. అసొంటి ఇల్లు 2 నిమిషాలల్లా రంగనాథ్కి ఒక బండిచ్చి బుల్డోర్ వచ్చి పోయి కూలగొట్టేస్తే ఎవరు మాట్లాడాలి? మేము మాట్లాడొద్దా? ఆ రోజు నువ్వు ఆ ఇల్లు కూలగొట్టినాక ఈ ప్రభుత్వ పెద్ద ఈ రాత్రి ఈయన ఎక్కడ పండుకుంటాడు అని చెప్పి ఆలోచించాల్సిన బాధ్యత మీరు ప్రధాన ప్రతిపక్షం పైన కాకుండా కానీ రూలింగ్లో ఉన్న ఎమ్మెల్సీల పైన ఉండాలి. బ్రదర్, ఎమ్మెల్సీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీపై విమర్శలు చేస్తే ఖచ్చితంగా పార్టీ యాక్షన్ తీసుకుంటుంది కదా. అందులో భాగంగానే బక్కా జడ్సన్ బ్రదర్, నేను తప్పు ఎప్పుడు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఒక బీఫామ్ ఇచ్చినాక వాళ్ళని ఒడగొడితే తప్పు. కాంగ్రెస్ పార్టీ నేర్పింది ఏంటంటే ప్రశ్నించాలని నేర్పింది. నేను క్రియాశీలకంగా గాంధీ ఆశ్రమంలో తరబీదు పొందినటువంటి వ్యక్తిని. అందులో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను మనం గుర్తు చేసినాం ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మంత్రులతో నేను కొట్లాడినటువంటి వ్యక్తిని. కాబట్టి ఈరోజు ఆ ఎమ్మెల్యేలకు ఉన్న బాధ్యత నేను పైసల కోసం చేయలేదు. నా ఇంకా రూపాయి ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేసిన. మీరు వరంగల్ ఒక ఎమ్మెల్యేలను నా మీద కంప్లైంట్ ఇచ్చిందా ఈయన నాకు వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పి? ఎవరు ఇవ్వలే. అందరు కూడా నేను
పార్టీ గైడ్లైన్స్ ప్రకారం పనిచేసిన, పార్టీ సిద్ధాంతం ప్రకారం నేను ప్రశ్నించిన. ఈరోజు వాళ్ళు తప్పులు చేయబోతుంటే దాన్ని మాకు అడ్డు తగులుతాడని చెప్పి ఈరోజు నన్ను సస్పెండ్ చేసిండ్రు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నా కమిట్మెంట్ ఏముండే, నా బాధ్యత ఏముండే, నేను దానికి అకౌంటబిలిటీగా జవాబుదారీతనంగానే ఉన్నానా లేదా అనేది అందరికీ తెలుసు. దానికి అనుకూలంగానే ఈరోజు మనం పనిచేసినాం. ఈరోజు బ్రదర్ నేను అన్నిటికంటే చాలా సీరియస్గా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీ నుంచి, నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, బీజేపీ నుంచి అభ్యర్థి రెడీగా ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి రెడీగా ఉన్నాడు, ఇతర పార్టీల నుంచి కూడా రెడీగా ఉన్నాడు. మీరు విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి మీరు బరిలో ఉండబోతున్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థుల్ని వదిలేసి బక్కా జడ్సన్కే ఎందుకు ఓటేయాలి? మీకు ఓటేస్తే ఏం మారుస్తారు మీరు? అధికారంలో ఉన్న పార్టీ నార్మల్గా ఎక్కడ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా. జడ్సన్కి ఎందుకు వేయాలంటున్నాను నేను. పరిష్కారమే కాదు, ప్రశ్నించడమే కాదు, పరిష్కారం కూడా నేను పోతా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. 49 మంది ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల విద్యార్థులు మరణించారు సరైన వసతులు లేక. నేను నేషనల్ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆయనతోని ప్రభుత్వానికి నోటీసులు పంపి ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడించి మెస్ ఛార్జీలు పెంచిపించినాం. అది పరిష్కారం. దాని మీద ధర్నాలు చేసినాం. అది ప్రశ్నించడం. అట్లా జంకోలది ఇట్లా అనేకమైన అంశాలపైన ఈరోజు నేను బక్కా జడ్సన్ రోడ్డు పైన నిరసన తెలిపితే అది హైదరాబాదితుల తరపునే కానీ, లేకుంటే లగిచర్ల భూబాధితుల లేదా కొండకల్ భూబాధితుల గురించి కానీ, వెలుమల భూబాధితుల గురించి కానీ రోడ్డు పైన నిలవడం వేరు, అసెంబ్లీలో నిలవడం వేరు. ఒక పచ్చి అబద్ధం మీరు గూగుల్లో చూడొచ్చు. 3,00,000 2011 జనాభా లెక్క పెద్దల సభలో జరగాల్సి. బ్రదర్ పెద్దల సభ అంటే ఒక చెప్తా. మామూలు ఎమ్మెల్యేకు 5 సంవత్సరాలు, ఎమ్మెల్సీకి 6 సంవత్సరాలు. ఇది ఎందుకు? నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నా నువ్వు ఎమ్మెల్సీవే. ఈ ప్రభుత్వంలో ఉన్నా నీకేమి పార్టీతో నీకు సంబంధం లేదు. నీవు ఒక మేధావి లెక్క నువ్వు మాట్లాడాలి, మేధావి లెక్క నువ్వు ప్రశ్నించాలి, మేధావి లెక్క పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత దీనిపైన ఉంటుంది. కానీ రాజకీయాలకు అతీతంగా ఈరోజు కౌన్సిల్లకు ఎమ్మెల్సీ అనేటువంటి పోతాడు. గత 10 సంవత్సరాలు ఉంది కదా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాన్నైనా ఈరోజు ఎమ్మెల్సీ నిలదీయాలి. కానీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ సభల, మన పెద్దల సభల ఈ చర్చ గురించి ఎక్కడ జరగలేదు. ఈరోజు జనాభా లెక్క అనేది 2014 కానీ చూసినా, 2011 చూసినా 14 లక్షలు, దాదాపు 60 లక్షల మంది తక్కువ జనాభా చూపిస్తున్నారు. దాని మీద అసెంబ్లీలో చర్చ జరగలే. 46వ జీవో గురించి చర్చ జరగలే. నీకు 29వ జీవో గురించి చర్చ జరగలే. ఈరోజు గురుకుల విద్యార్థి గురించి చర్చ జరగలేదు. ఇవన్నీ ప్రతి సమస్య పైన నేను రోడ్ ఎక్కిన, ప్రతి ఇష్యూ పైన 12 రోజులు బ్రదర్ నేను నిరాహార దీక్ష చేసిన. నా ప్రాణం నన్ను సంచిలా ఏది ఒక దుప్పట్లో వేసుకొని దవాఖాన తీసుకపోయిన ఒక దుప్పటి పోస్తే అందులో చిన్న మాంసం ముద్ద లెక్క అయిన పరిస్థితి అందరూ చూసింది. తెలంగాణ ప్రజలందరూ చూసింది. ఒక సంచి ముంచి ఏది మా రజకులు సంచి మోసుకపోయినట్టుగా నన్ను దవాఖాన తీసుకపోయిన, నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన పరిస్థితి. కాబట్టి ప్రతి ఇష్యూ పైన, ప్రతి సమస్య పైన ఏదైతే బక్కా జడ్సన్ ఈరోజు రోడ్డు పైన మాట్లాడుతుందో నేను కౌన్సిల్లపై మాట్లాడతా, పరిష్కారం చూపించే విధంగా నేను మాట్లాడతా అని అదొక వేదిక, ఒక ప్లాట్ఫారం నాకు దొరుకుతుంది. బీసీ ఉద్యమం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బీసీలు మెజార్టీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మనమే ఓట్లు వేసుకోవాలి, మనమే గెలిపించుకోవాలి, రాజ్యాధికారం కావాలని చెప్పి ఒక బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు, బీసీ లీడర్లు పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కూడా మనమే మెజార్టీ ఉన్నాం, ఖచ్చితంగా మనమే ఓట్లు వేసుకోవాలి, మొదటి ప్రాధాన్యత ఓటు ఈయనకేయాలి లేకపోతే ఈయనకేయాలి, మనమే ఓట్లు వేసుకోవాలని చెప్పి ఒక వ్యక్తి ప్రచారం చేస్తున్నాడు. మీరేమో దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. బీసీలో ఒకవేళ వన్ సైడ్ బీసీకి పడితే జడ్సన్కి ఎట్లా ఓటు? ఒక నాయకుడు రాజకీయాలు ఉన్న నాయకుడు అందరివాడు కావాలి. కొందరివాడు కానికి కుల సంఘ నాయకులు కొందరు అవుతారు. అందుకనే కుల సంఘాల్లో ఎప్పుడు రాజకీయాలు రాణించలేరు. ఈరోజు ఒక విషయం ఏంటంటే, మీరు 29వ జీవో వాళ్ళు రోడ్డు మీద, వాటికి 29 జీవో. నీకు టాలెంట్ ఉంటే నువ్వు జనరల్ సీట్లకు వెళ్ళొచ్చు. ఏది 55 జీవో ప్రకారం. 29 జీవో అంటే నీకు టాలెంట్ ఉన్నా కానీ నీవు నీ కులపొల్లతోనే కొట్టాలన్నదే 29వ జీవో. బీసీఏతోనే. కానీ నీకు ఓసీ మార్కులు వచ్చినా ఓసీలో పోద్దు, నువ్వు జనరల్లో పోద్దు, నువ్వు ఇందనే ఉండాలనేది 29వ జీవో.
దానిపైన అది ఆత్మగౌరవం సంబంధించిన క్వశ్చన్ కాదు, సబ్జెక్టు సంబంధించిన క్వశ్చన్. దాని మీదకి నువ్వు ఎందుకు రాలేదు? దాని మీదకి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు వీళ్ళు మన ఓట్లు మనకు పడ్డాయి కదా, ఆ రోడ్డు ఎక్కిన వాళ్ళంతా బీసీలు కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో రోడ్డు ఎక్కిన మెజార్టీ ఒక్కారు. వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ గురించి మీరు ధర్నాకి ఎందుకు వచ్చి నిలవలేదు? పెద్ద పెద్ద లాఠీలు తీసుకొని ఈపులు పలిగిపోయేటట్టుగా పోలీసులు దాదాపు 14 రోజులు 400 మంది పోలీసులు అశోక్ నగర్లో దిగి కొడతా ఉంటే వీళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఎవరు కూడా ఎందుకు ఇలా మాట్లాడే బీసీ నాయకులు ఎందుకు నిలవలేదు వాళ్ళకి అండంగా? బ్రదర్, బీసీ అనే ఏదైనా ఒక స్లోగన్, కులపరమైన స్లోగన్ తీసుకున్నారంటే సామాజికంగా అంటే ఒక సమూహాన్ని కలుపుకోవడంలో నువ్వు బలహీనునివి. నువ్వు అక్కడ బలహీనుని అయినప్పుడు ఒక సమూహాన్ని అన్ని కులాలను అన్ని మతాలను కలుపుడంలో నువ్వు విఫలమైపోయినప్పుడు నువ్వు ఒక కులానికి మాత్రం అన్యాయం జరిగిందని చెప్పి దానికి నాయకత్వం వహించేతోళ్ళు చేస్తారు. ఒక సమూహాన్ని అందరినీ కలుపుకున్న రోజు, అందరినీ కలుపుకోపోయిన రోజు ఆయన లీడర్ అవుతారు. బ్రదర్, నేను ఎప్పుడు లీడర్, నేను ఒక సామాజికాన్ని నేను ఎప్పుడు మోసుకోలే. నేను నా సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నా కానీ నేను నాయకుడు కావాలని రాజకీయాలకు వచ్చిన. నేను నాయకుడిని అయినా, నాయకుడు అంటే ఎమ్మెల్యేనో ఎంపీయో కార్పొరేషన్ చైర్మన్ అయితే నాయకుడు కాదు. ఈరోజు దాని గురించి మాట్లాడేటోడు, దాని గురించి స్పందించేటోడే నాయకుడు. ఇష్యూ పైన బ్రదర్ ఒక సేయింగ్ ఉంది మా కాలేజీలో అనేటోళ్ళు, దానికి దీనికి సింగ్ కావచ్చు, స్పందించే హృదయం లేని అందం ఎందుకని చెప్పి. స్పందించే హృదయం లేని అమ్మాయికి ఆకర్షించే అందం ఎందుకని ఉన్నది. అట్లా స్పందించే హృదయం లేని రాజకీయ నాయకుడే కాదు బ్రదర్, ఇది నాట్ ఎట్ ఆల్ లీడర్. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నటువంటి ఆ ప్రాంతాలలో మీకు ప్రధాన అభ్యర్థిగా మీకు పోటీ ఇచ్చే అభ్యర్థి ఎవరు కనిపిస్తున్నారు బ్రదర్? నాకు అక్కడ ప్రధానంగా 4 అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, నరేందర్ రెడ్డి. నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఆ అభ్యర్థికి ఓట్లు వేయమని తిరిగేటోని. నేను 34 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి టికెట్ ఇచ్చినప్పుడు నేను ఆయన గురించి, ఆయన ఒక 100 విద్యా సంస్థలు పెట్టవచ్చు, 100 కోట్లు సంపాదించవచ్చు, చాలా ఆర్థికంగా కూడా బలవంతుడు ఉండొచ్చు. కానీ ఆయన నేను ప్రత్యర్థిగా నేను అనుకోను. ఈరోజు ఉండొచ్చు కానీ కాదనుకోవచ్చు. నేను చెప్తా, తర్వాత నేను ఆన్సర్ ఇస్తా. తర్వాత ఇంతకుముందు మేయర్ ఉండే బీఆర్ఎస్కి వెళ్ళి ఆయన రాజేందర్ సింగ్ అని మేయర్ ఉండే ఆయన, అక్కడ బార్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాడు. ₹1 అయినా పథకాలు తీసుకొచ్చారు, కొన్ని పథకాలు పబ్లిక్ కామన్ మ్యాన్కు ఉండేటువంటి పథకాలు. ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన నేను విమర్శించలేను, ఆయన నేను ప్రత్యర్థిగా అనుకోలేను. నేను ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు, నేను నామినేషన్ ఎన్నికి పోయిన రోజు నా దగ్గరకు వచ్చిండు, అన్నాన్ని సపోర్ట్ నాకు కావాలి అని చెప్పిండు. అసొంతో నేను ప్రత్యేకంగా ఎట్లా ఒప్పుకోగలను? గంగాధర్ గారు అని డిఎస్పి గారు, నిజామాబాద్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఎస్ఐకి వెళ్ళి సిఐకి వెళ్ళి స్టెప్ బై స్టెప్ ఎత్తిన వ్యక్తి. ఆయన నా ప్రత్యర్థి, ఆయన నేను ఎట్లా విమర్శిస్తా? కాబట్టి వీళ్ళు ఎవ్వరు కూడా నేను ప్రత్యర్థిగా నేను అనుకుంటలేదు. నేను అంజిరెడ్డి గురించి నేను ప్రత్యర్థి, నేను వాళ్ళని నేను అంటలేను. అంజిరెడ్డి ఇవాళ ప్రత్యర్థి అని నాకు నేను ఆత్మ పరిశోధన చేసుకుంటే బ్రదర్, వీఆర్ ఎమ్మెల్సీస్ అయితే అనుకుంటే నాకు నేనే పోటీ. ఎప్పుడైతే నేను ఖానాపూర్లో ఉన్న ఒక మారుమూల ప్రాంత ఓటరు నేను కలవలేకపోయినా అది నా బలహీనత. నేను ఒకవేళ ఆయన స్వచ్ఛందంగా వచ్చి నాకు ఓటేసింది అనుకో, అది ఆయన గొప్పతనం. కానీ నేను ఆయన కోసం నేను పోరాటం చేసిన. ఒక 46 జీవోలు ఆయన ఉన్నాడు, ఖానాపూర్కి చెందినటువంటి వ్యక్తి. ఒక 29వ జీవోలు ఆయన బాధితుడు అక్కడ ఖానాపూర్కి చెందినటువంటి ఒక జుక్కల్ బిడ్డ ఉన్నాడు. అదే శంకరంపేటకు సంబంధించిన ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉండొచ్చు. ఇట్లా గురుకులాల విద్యార్థులు 49 మంది చచ్చిపోయిన మన ఆదిలాబాద్కు చెందినటువంటి వ్యక్తి ఒకరు ఉండొచ్చు. కాబట్టి ఇట్లా అందరు ప్రతి ఇష్యూ పైన నేను కొట్లాడినా, కానీ వాళ్ళ దగ్గరికి నేను రీచ్ కాలేకపోయినా, అది నా బలహీనత. అదే కాబట్టి నా మీద నాకే పోటీ, నాకు ఎవరితో నాకు పోటీ లేదు. నేను వాళ్ళ రీచ్ అయిన రోజు ఖచ్చితంగా వాళ్ళు నాకు ఓటేస్తారు. బీజేపీ జాతీయ పార్టీ అభ్యర్థిగా అక్కడ అంజిరెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి ఉన్నాడు, హరికృష్ణ బీఎస్పీ నుంచి ఉన్నాడు. 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ 3 పార్టీలు కూడా మన అభ్యర్థిని ఎట్లా గెలిపించుకుందామని సర్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆర్థికంగా కావచ్చు, ఓటర్లను ప్రభావితం చేసే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు. బక్కా జస్టిన్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు నేను అందులో 3 పేర్లు, రాజేందర్ సింగ్ కూడా మంచి క్యాండిడేటే, ఆయన మేయర్ చేసినటువంటి వ్యక్తి. ఇవాళ అందుకని అంటున్నా కదా బ్రదర్, నేను వాళ్ళ డిమెరిట్స్ చూస్తలేను. అందరూ కూడా వారి వారి రంగాలలో
మేము అర్హులం అనుకొని ఈరోజు ప్రజల ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు ఏదో ఒకటి చేసే ఉండాలి, వాళ్ళు ఏదో ఒక మంచి పని చేసి ఉంది కాబట్టి నాకు ఓటు పడుతుందని వచ్చి నిలబడతారు. ఈరోజు టాప్ 4లా ఇప్పుడు 68 మంది పోటీలో ఉన్నారు. ఇంకా కొంతమంది వాపస్ రేపు తీసుకుంటే తీసుకోవచ్చు. 68 మంది పోటీలల్లో ఒక నలుగురు ఇలా టాప్ రేస్లో నలుగురు నిలబడ్డారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొన్ని సుగుణాలు ఉండాలి. కాబట్టి నేను వాళ్ళకంటే నేను గనుని మునగాన్ని అని చెప్పి నేను అనలేను కదా. నాకంటే వాళ్ళు రైట్ పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు, అంటే ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో నేను వాళ్ళందరికీ కూడా వాళ్ళొక ఫైట్ ఉన్నారు, వాళ్ళు నిలబడ్డారు, మేము కూడా నిలబడ్డాం. ఇక్కడ నన్ను నేను పరిశీలించుకుంటే నేనే బలహీనుని. నా లోపల నా బలహీనత ఏంటంటే నేను రీచ్ కాలేకపోవడం. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తా. ఇప్పటికీ 49 బూతులు ఉన్నాయి ఈ 4 జిల్లాలలో. ఏది మన కరీంనగర్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ కలిపి 499 బూతులు ఉన్నాయి. 3 లక్షల ఓటర్లు ఉన్నాయి, 4 జిల్లాలు. నాకు ఇవాళ ఆల్రెడీ ప్రతి బూత్లో ఒక్కొక్క మనిషిని నేను జమ చేసుకో, వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి నాకు నిలబడ్డారు. ఈ బూత్ని మేము చూసుకుంటాం. పార్టీ గుర్తు ఎప్పుడు వస్తుంది? సీరియల్ నంబర్ ఉంటాయి, సింపుల్ గుర్తులు ఏముండయి, సీరియల్ నంబర్ వస్తుంది. ఈరోజు అన్ని పార్టీలు కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నారు. ఒక ఫైటర్ను కొట్టాటోళ్ళని చూసినట్టు. కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు బక్కా జెట్సన్ అంతగానం పగబట్టిండు? బ్రదర్, కాంగ్రెస్ పార్టీ నాకు 34 ఏళ్ళు, నేను దానికి నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా నేను వ్యతిరేకించలేదే. వ్యక్తుల మీద కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నేను ఏ రోజు వ్యతిరేకించలేదు. ఇవాళకి నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని గౌరవిస్తా. కాంగ్రెస్ పార్టీ ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ పార్టీ. అది ఎవరినైతే అందరినీ కలుపు ఇవాళ ఒక మల్లికార్జున్ ఖర్గే ఒక పార్టీకి అధ్యక్షుడు అంటే అది మామూలు విషయం ఏం కాదు అది. కాబట్టి నాకు పార్టీ మీద లేదు, పార్టీ సిద్ధాంతం లైన్ తప్పుతుంది అని. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించిన పార్టీ, భూములు పంచిన పార్టీ. ఈరోజు ఇండ్లు కూలగొడతా ఉంటే బ్రదర్ ఎవరిని కడుపునో చెప్పి ఒక ఇల్లు కట్టుకొని ఒక జీవిత ఆశయం బ్రదర్. పెళ్లి కట్టి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది. గతంలో ఒక ఇంటర్వ్యూలో అప్పుడు పిసిసిగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీ ప్రస్తావన తీసుకొచ్చిండు. బక్కా జెట్సన్ అనే యావరేజ్ లీడర్ అని మెన్షన్ చేస్తూ మాట్లాడిండు. మీ పేరు ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? యావరేజ్ లీడర్ ఎందుకు అనిపించింది ఆయనకి? అందుకే మీరు ఆయన మీద పగబట్టరని నాకు అనిపిస్తుంది. బ్రదర్, ఆయన యావరేజ్ లీడరు అని అంటే ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు యావరేజే. ఒకడు సివిల్స్ యూపీఎస్సి ఎగ్జామ్ రాస్తారు బ్రదర్, అంటే రేపు ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా ఫస్ట్ ఆయన క్వాలిఫై కావాలి, తర్వాత సెలెక్ట్ కావాలి, తర్వాత ఇంటర్వ్యూ కావాలి. ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఏదో ఒకటి అవుతారు. అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన ఎయిర్ ఫోర్స్లో చేరుదామని పోయినారు. డిఫెన్స్లో చేద్దామైపోతే నువ్వు ఇంత ఫిట్ కావని చెప్పి పంపించింది. అప్పుడు ఆయన యావరేజ్. కానీ ఆయన ప్లస్ ఏదైతే ఉందో ఆయన ఇంటెలిజెన్స్, తర్వాత ఆయన ఒక సైంటిస్ట్ చేసింది, ఆ తర్వాత రాష్ట్రపతి అయిండు. కాబట్టి ఈరోజు యావరేజ్ అనేది ప్రతి ఒక్కరు యావరేజ్గానే ఉంటారు. కానీ సమయాన్ని బట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు పరోక్షంగా ప్రత్యేకంగా నన్ను యావరేజ్ లీడర్ అన్నానంటే నేను 100% రేపు నా ఐక్యూ A+ ఉన్నదని. దాని తర్వాత ముఖ్యమంత్రి అయినా కూడా వేదికల మీద మాట్లాడాను. రేపు 100% మంచి అయితే ఇండైరెక్ట్గా ఆయన బక్కా జెట్సన్ గెలుపు పక్కా అనేది ఆయన యావరేజ్ ద్వారా ఆయనే నిరూపించేసిండు. రేపు ఖచ్చితంగా పబ్లిక్ ఆయన చెప్పిన స్లోగన్నే తీసుకొని వాళ్ళని కోటేయచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాకు ప్రచారం చేస్తుంది కదబ్బా. రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ క్యాంపెయినింగ్ బిహాఫ్ ఆఫ్ మీ. బక్కా జెట్సన్ ఈజ్ యావరేజ్ లీడర్. ఆయన గుర్తించండి, ఆయన కోటేయండి. ఒక ఈరోజు చాలామంది యూపీఎస్సీ కానీ ఇట్లా ఉత్తీర్ణైందో రేపు ఈయన పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈజ్ క్యాంపెయినింగ్ ఫర్ మీ. నా క్యాంపెయినింగ్ చేసిండు. ఆయన మాట ఆ మాటతోనే బక్కా జెట్సన్ గెలుపు పక్కా అన్న రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ అని చెప్తున్నారు మీరు. గతంలో చాలా ఏండ్ల అనుబంధం ఉంది ఆ పార్టీలో అని చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మీ తల్లి లాంటి పార్టీ అని చెప్తున్నారు, ఒకవైపు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇండ్లు కూడా కొడుతున్నారు, పేదోళ్ళ బతుకులాగా చేస్తున్నారు అని చెప్తున్నారు. పార్టీని తిడుతున్నారా, ముఖ్యమంత్రిని తిడుతున్నారా? వ్యక్తులు ఎవరైతే తప్పు కదా బ్రదర్, ఇల్లు కొట్టిన తప్పు కదా బ్రదర్. నీకు చట్టం ఉన్నది, నీకు ఇరిగేషన్ మరి రాహుల్ గాంధీ ఎందుకు వస్తలేడు ఈరోజు? తెలిస్తే వాళ్ళ తప్పని తెలిసే వస్తలేరు. ఇల్లు కూడా బ్రదర్. ఈరోజు నీకు హర్యానాలో ఓడిపోయింది, ప్రధానమైన కారణం ఏం తెలుసా? ఢిల్లీలో 6% ఓడిపోయిందో, 6% 3 సార్లు అధికారంలో ఉన్నారు. మహారాష్ట్ర ఓడిపోయినాం, కారణం ఏం తెలుసా? మెయిన్గా ఈరోజు కేవలం హైడ్రా
లగిచెర్ల ఈ రీల్స్ బీజేపీ వాళ్ళు ఎలక్షన్ ప్రచారం అయిపోయినాక లాస్ట్ డే కొన్ని లక్షల రీల్స్ రిలీజ్ చేస్తారు, లక్షలు. ఏ మొబైల్ చూసినా అవే. ఏ అమ్మ ఇండుగోలో ఇక్కడికి దిగజారిందా అని చెప్పేసి మొత్తం మైనస్ ఈరోజు హైడ్రా చేయబట్టి. ఈరోజు బీజేపీ వాళ్ళు అక్కడ అధికారం వచ్చిన పార్టీ రంగనాథ్ గారి ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటే మేము అన్ని రోజులు అధికారంలో ఇక్కడికి వస్తామని. ఎంత అన్యాయం బ్రదర్. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, మిడిల్ క్లాస్ వాళ్ళ బోర్డులు, మిడిల్ క్లాస్ వాళ్ళు బతుకు గుంజేస్తారా బ్రదర్? కడుపు కాలదా చెప్పండి చెప్పండి. నేను అంటే చిన్నప్పటికెళ్ళి ఉద్యమాలు చూసి పెరుగుకుంటూ వచ్చినాం మేము. ఈరోజు వాళ్ళ బతుకులు గుంజుకుంటా ఉంటే కడుపు ఎవరిది కాలేదు చెప్పండి? లీడర్ది కాలుతుంది బ్రదర్. ఐఎమ్ లీడర్. నేను ఖచ్చితంగా నేను అందుకని స్పందించే హృదయం ఉన్నోడే నాయకుడు. ఇష్యూస్ పైన స్పందించకుంటే నువ్వు ఆ రోజు ఒకటి బ్రదర్, ఆ రోజు చిన్న చిన్న పిల్లలు నువ్వు కూడా చూసినావు భార్గవ్, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసాను. చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నావు. ఆ రోజు నువ్వు వాని ఇల్లు కూలగొట్టినావు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇల్లు కూలగొట్టి వాని రోడ్డు మీద వేసి వాని బడి సామాన్లు వాని పిల్లలతో అక్కడ నిలబడ్డాడు. ఆ రాత్రి వాడు ఎక్కడ పండుకొని నువ్వు ఆలోచించినావా? ఇవాళ అట్లా ఆలోచించేటోడే నక్సలైట్ అయ్యేటోడు. నక్సలైట్ ఎవడైతారు అనుకుంటున్నావు? ఈ రాత్రి ఆ కుటుంబం ఎక్కడ వండుకున్నది? ఇవాళ అడవిలలో నక్సలైట్లు లేరు, స్పందించేటోళ్ళు లేరు, తిరుగుబాటుదారులు బతికిపోయారు. ఒకవేళ అసొంటోళ్ళు ఉంటే పరిస్థితి ఏంది? ఎట్లుంటుంది చెప్పు? కాబట్టి ఈరోజు ఆ రాత్రి పండుకున్న వాళ్ళు వీళ్ళు ఎక్కడ పండుకుని నేను నిజంగా ఆలోచించిన. ఈ రాత్రి వాళ్ళ ఇండ్లు సున్నం కొండ కాడ ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇవాళ వాళ్ళ ఇండ్లు కూలగొట్టిండ్రు. వాళ్ళ పిల్లలు ఈ రాత్రి వీళ్ళు ఎక్కడ పండుకోవచ్చు అని చెప్పి నాకు నిద్ర పట్టాలి. ప్రామిస్ చెప్తున్నా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అది నీకు కూడా ఏంది? తెలంగాణ చాలా మంది బాధపడ్డారు. నేను ఒక్కనే అంటలేదు, చాలా మంది బాధపడ్డారు. అది తప్పు కాదా? అది తప్పు కాదా? ఆ రోజు నువ్వు నాయకుని వాళ్ళని ఎక్కడైనా శరణార్థులు లెక్క చేసుకున్నావా? వాళ్ళని తీసుకుపోయి పండబెట్టినావా? వాళ్ళకి అన్నం ఇచ్చినావా? వాళ్ళకి నీ ప్రత్యామ్నాయం వాళ్ళ చూపించినావా? నువ్వు పైన ఇల్లు కూడా కొడతావు, ఎఫ్టీఆర్ చూపియవు. ఎఫ్టీఎల్ అంటే ఇక్కడిక్కడ చెరువు వస్తావు అని చెప్పి నువ్వు ఎందుకు ఫెన్సింగ్ నాటలేదు? ఎందుకంటే నువ్వు పైన కూలగొడతావు, కింద వీళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తారు. నెక్స్ట్ కూలేటి మీ అని భయపడి 50,000 గజం ఉన్న భూమి 5,000, 3,000 ఈరోజు కొని వాళ్ళ దగ్గర బలవంతంగా భూసేకరణ. హైడ్రా వెనుక ఉన్న చీకటి కోణం ఇది. కడుపు రగిలిపోదా ఇవన్నీ వాస్తవం చేసినప్పుడు? ఎన్నికల టాపిక్ వద్దాం. బీఆర్ఎస్ అభ్యర్థిని ఇక్కడ బీఆర్ఎస్ ప్రకటించలేదు. దీని గురించి ఒక ముక్కలో ఏమైనా చెప్పగలుగుతారా మీరు? నేను చెప్తా, దాని తర్వాత నేను చెప్తా ఏంటనేది. అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని కూడా చెప్తా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీని గెలిపియనికే వీళ్ళు అభ్యర్థిని పెట్టలేదని వాళ్ళు అంటుంటారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా గాలి ఉన్నది, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో. ఇప్పుడు ఏదైతే వేవ్ నడుస్తుందో ఆ వేవ్లా గెలిచే అవకాశాలు వాళ్ళకున్న అభ్యర్థి వాళ్ళు ఎందుకు పెట్టలేదని చెప్పేసి అది బీఆర్ఎస్ ఇంటర్నల్ డిస్కషన్. ఎవరైనా మన పార్టీ గెలవాలి, మన పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ పక్క పార్టీ వాడిని గెలిపిద్దామని ఎవరు చూడరు కదా. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అధ్యక్షుడు అవగాహన లేకుండా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ 100% వాళ్ళు ఎందుకు పెట్టాలో నాకు తెలియదు, కానీ గెలిచే అవకాశాలు బీఆర్ఎస్కు దట్టంగా ఉంటాయి. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు అనేది అది వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు కదా. కానీ గెలిచే ఛాన్సెస్ ఉండే వాళ్ళకి. నాకున్న సమాచారం కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని విషయాల్లో భాగంగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను. సరే, మీరు దాన్ని ఏకీభవిస్తారా లేదా అనేది తర్వాత సంగతి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బక్కా జడ్సన్ అని నేను అంటున్నా, మీరేమంటారు? బీఆర్ఎస్ఏ బరిలోకి బక్కా జడ్సన్ని దింపి ఈ స్క్రిప్ట్ ప్లే చేస్తుందని చెప్పి నేను అంటున్నా, నిజమేనా? దింపితే తప్పేమున్నది బ్రదర్? రెడీగా ఉన్నారా? కాదు, దింపితే ఒకవేళ నా మద్దతు తప్పేమున్నది? దీనికి పార్టీ సింబల్ లేదు కదా. నేను నిలబడ్డది విద్యార్థుల రాజకీయ పార్టీ. మీకు బీఆర్ఎస్ సపోర్ట్ ఉందా లేదా ఎన్నికల్లో? చేయొచ్చు, తప్పేమున్నది? చేయొచ్చు బ్రదర్. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నేను యుద్ధం ఎప్పుడు చేసినా వాళ్ళ దగ్గర AK-47 ఉన్నప్పుడు, డీజీపీలు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు, ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు వాళ్ళ మీదనే యుద్ధం చేసిన. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం ఉంటుంది, ప్రతిపక్షం. కాబట్టి నాకు వాళ్ళతో ఏం శత్రుత్వం ఉంటుంది? వాళ్ళ మద్దతు చేస్తే నేను తీసుకుంటాను అంతే. నేను మద్దతు ఇస్తే ఎందుకు తీసుకోను? వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళు చేసినా కానీ నేను తీసుకుంటా. కాబట్టి అందులో నేనేం తప్పించుకోపోను అట్లా నేను అంటలేను. ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్, ఓపెన్గా చెప్తా. ప్రతిపక్షాల గొంతులు కాపాడాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంటుంది, ప్రజానాయకుని పైన ఉంటుంది, నా మీద కూడా ఉన్నది. ఈరోజు నేను కేటీఆర్ గొంతు కాపాడుతా, కేసీఆర్ గొంతు కాపాడుతా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గొంతు కాపాడుతా, ఈటల రాజేందర్ గొంతు మాట్లాడతా, ధర్మపురి అరవింద్ గొంతు కూడా నేను కాపాడుతా. ఈరోజు ప్రజల తరపున నిలబడే గొంతులు ఏవైనా కాపాడాల్సిన బాధ్యత మా పైన ఖచ్చితంగా ఉన్నది.
జడ్సన్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందంటారు ఫైనల్ గా. ఉంటే తప్పేమున్నది? అందుకే అభ్యర్థి కాదు బ్రదర్, నా క్యారెక్టర్ ఏందో తెలంగాణ అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఇగో ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నాకేం బయటోడు కాదు. మేము ఆన్ ఫోన్లో మాట్లాడుకున్నాం, గంటలు గంటలు మాట్లాడుకున్నాం. అర్థమైందా బ్రదర్? నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఆడికి వచ్చే వరకు నాకు తగ్గాల్సిన గౌరవం నాకు దక్కకుంటే నేను చిన్న దగ్గర నీళ్ళ దగ్గర కూడా కూర్చునే కాడ కూడా నేను సీరియస్ తీసుకుంటా. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అది. అర్థమైందా బ్రదర్? నేను నా తల్లి గర్వాన్ని నేను గౌరవించుకోవాలి. నాకు ఇన్సల్ట్ అయ్యి నేను దిగజారిందంటే నా తల్లి గర్వాన్ని నేను ఇన్సల్ట్ చేసినట్టు. కానీ నా తల్లి ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి. అంటే నేను ఆత్మగౌరవంతో ఉండాలి. ఆడన కాంప్రమైజ్ గాను. ఇక్కడ బలవంతులకి బలహీనుడికి మధ్య పోటీనా ఇది? ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా చాలా ఆర్థికంగా బాగానే ఉన్నారు. మీరు కొంత ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. ఎట్లా గెలవబోతున్నారు? మీకు ఎట్లా ఓట్లేస్తారు? అసలు మీరు ఏ ధైర్యంతో దిగుతున్నారు? మీ వెనక ఎవరు ఉన్నారు? బ్రదర్, ఆర్థికంగా ఇది కాదు. ఈరోజు సిద్ధాంత ప్రకారం బతుకుడు చాలా కష్టం. అన్నిటికంటే ఈజీ నాకు తెలిసిన మిత్ర, అన్నిటికంటే ఈజీ డబ్బు సంపాదించడం. అది పెద్ద పనే కాదు, సుతారమే కాదు, చాలా ఈజీ. నా దగ్గర ఒక ఫైల్ పక్కన పెడితే పైసలు వస్తాయి. సిద్ధాంతంతో ఆకలితో నడుచుకుంటా టైంకు తినకుండా చాలా కష్టం బ్రదర్. రూల్స్ వ్యతిరేకంగా పనిచేసి ఇవాళ కొంతమంది వందల మందితో ర్యాలీ చేసి అది అగేన్స్ట్ రూల్. కానీ ఆ రూల్ లేకుండా బతుకు చాలా కష్టం. ఈరోజు ర్యాలీ తీయడం లేవారు, ర్యాలీ తీయడం తప్పు. అంతమందిని నువ్వు ఒక్కొక్కరికి 500 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు 1 మంది దగ్గర తాగిపించావు. తెగ నీ దగ్గర లీడర్షిప్ ఎక్కడుంది? నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. అంటే ఎమ్మెల్సీకి ఉండాల్సిన గుణగణాలను నేను ముందు పెట్టుకొని నేను ముందుకు వస్తున్నా. వాటికి బ్రదర్ నేను దగ్గర స్క్రిప్ట్ లేదు, పేపర్ లేదు, ఏం లేదు. ఎట్లుందో నేను నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడు, నేను వితౌట్ ఎనీ నోట్ నేను మాట్లాడగలుగుతా. ఈ ప్రాంతాల ప్రజలు బక్కా జడ్సన్ని గెలిపిస్తే వాళ్ళకి ఇచ్చే హామీలు ఏంటి? ఏం చేస్తారు వాళ్ళ కోసం? బ్రదర్, ఒకటి ప్రశ్నించడం ఇంపార్టెంట్ కాదు, పరిష్కారం మార్గం చూపడం కూడా ఇంపార్టెంట్. నా దగ్గర ప్రతి దానికి పరిష్కారం ఉంది. ఈరోజు తెలంగాణ అప్పులు అన్నది కదా, అప్పులు తీర్పే పరిష్కారం నా దగ్గర ఉన్నది. ఎక్కడికెళ్ళి డబ్బులు వస్తాయి, ఎట్లా వస్తాయి అని కూడా చూపించే మార్గం నా దగ్గర ఉన్నది. కాబట్టి నేను అప్పుల గురించి నేను మాట్లాడతాను. ఈరోజు ఉద్యోగ ఖాళీలు ఇయాల్టి వరకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు రివ్యూ మీటింగ్లు పెట్టలేదు. రేపటి రివ్యూ మీటింగ్ పెట్టాం. 3,67,000 ఖాళీలు ఈరోజు ఉన్నాయి. ఇయాల్టి వరకు ఏ డిపార్ట్మెంట్ నీకు వయోపరిమితి ఎందుకు పెంచినామని చెప్పేసి మేము అడుగుతాం. అర్థమైందా? రేపటి నా టీచర్లది ఇయాల్టి వరకు రిటైర్మెంట్ అయిన టీచర్లు ఇప్పటి వరకు వాళ్ళ చాలామంది 7 నెలలకెళ్ళి వాళ్ళ పైసలు రాలేదు. రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇయాల్టికి రాలేదు. వాళ్ళ గురించి నిరుద్యోగ భృతి ఇయాల్టికి 13 నెలల బాకీ ఉన్నది 40 లక్షల మందికి. తెలంగాణ ప్రభుత్వం ఆ 13 నెలల పైసలు ఇవ్వాలని చెప్తే, ఎందుకంటే కౌంట్ ఎప్పటికెళ్ళంటే మీరు సీఎం అయిన తెల్లారికెళ్ళి కౌంటు. ఆ నెలకి ఈ నెల వరకు ప్రతి నిరుద్యోగికి 58,000 రూపాయలు రావాలి. 58,000 రూపాయలు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమని కొట్లాడతారు, అంతేనా? ఖచ్చితంగా కొట్లాడతా. దాని అంతేకాకుండా ఈరోజు ఉద్యోగాలు ఒకటే కాదు, చాలా మంది స్వయం ఉపాధి దిక్కు చూస్తారు. వాటి దిక్కు మేము నడిపిస్తాం వాళ్ళని నాకు ఎట్లా చేయాలో, వాళ్ళ లోన్లు ఎట్లా, ట్రైనింగ్స్ ఎట్లా నడుస్తాయి, అవన్నీ తెలుసు. కాబట్టి అందుకనే పరిష్కారం చెప్తున్నాను. ఈరోజు దేశానికి వెన్నుముక్క ఎవరంటే రైతు తర్వాత యువతే. ఆ యువతను రాజకీయాల తీసుకురావడం, యువతను ఎంగేజ్ చేయడం, వాళ్ళను ఇట్నే వాళ్ళ ఖాళీలు వదిలేస్తే మంచిది కాదు. అది 40 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు తెలంగాణ ఉన్న. తెలంగాణ ఎక్కడనో ఉండాలి, తెలంగాణ ఎక్కడనో ఉండాలి. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా వాడుకునే విధంగా నా ప్రయాసము 24/7 వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు నేను 50 ఇయర్స్ భార్గవ్, 50 సంవత్సరాలు నేను ఉన్నా. ఇంకో 10 సంవత్సరాల స్పాన్ ఎప్పుడు ఏమైతే ఎవరికి గ్యారెంటీ లేదు. కానీ నేను నా ఆత్రం ఏంటంటే వీలైన తొందరగా సబ్జెక్ట్ మరి వీలైన తొందరగా పాలిటిక్స్కు మెయిన్ స్ట్రీమ్. ఈ కొత్త రక్తం అంటే కొడుకులను తీసుకొచ్చు కాదు, కొడుకులను తమ్ములను అక్క కొడుకులను అలా కాదు. మెయిన్ స్ట్రీమ్ ఎవరైతే క్వాలిఫైడ్ ఉండి రోడ్లపైన ఉండి ప్రతి అంశం పైన అవగాహన ఉన్నారు. నాకంటే అర్హులు చాలామంది ఉన్నారు. నాకంటే విజ్ఞానవంతులు, తెలివిగల్లోళ్ళు, మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను రాజకీయాలలో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకుంటే కొడుకులు, పిల్లలు, అన్న తమ్ముళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు రానికి వాళ్ళకి సిగ్గులేదు, తీసుకురానికి వీళ్ళు సిగ్గులేదు. నాకు సిగ్గుంది కాబట్టి ఈరోజు కొత్త రక్తాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. చివరిగా చెప్పండి అన్న, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? చివరిగా చెప్పండి. నేను వాళ్ళని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా. వాళ్లకు నా గురించి గూగుల్లో కొడితే అన్నీ వస్తాయి. నేను చాత భారతం మేనిఫెస్టో కానీ ఇది కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. బక్క జడ్సన్ కాళేశ్వరం కొడితే 2 నిమిషాల గూగుల్లో కనబడతా. బక్క జడ్సన్ మిషన్ భగీరథ అయితే గూగుల్లో కనబడతా.
బక్క జెర్సన్ G29 అంటే గూగుల్లో కనబడతా, బక్క జెర్సన్ TGPSC స్కామ్ అంటే నేను కనబడతా, నువ్వు ఏది కొట్టినా నేను కనబడతా, ప్రతి అంశాలు నేను కనబడతా. కాబట్టి నా మేనిఫెస్టో ఓపెన్ బుక్. నాకు సింబల్ రేపిస్తారు, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించి అలా పంపమని నేను అడుగుతా. మీకు అంత మీద తుపాకీ నేను పెట్టా. రేపటి రోజున గెలిచిన తర్వాత సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ లాగా తిరగబడి అట్లాంటి పనులు చేస్తే ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నించే అంటే పట్టుకొని అడిగే హక్కు ఉంటుందా? బ్రదర్, అబద్ధం ఆడటం ఎవరేం చేయలేరు, మోసం చేసడం ఎవరేం చేయలేరు. నేను గట్టెక్కిన తర్వాత నా చుట్టూ 2 గన్మెన్లు ఉంటారు, నా ఇల్లు ఉంటుంది, బయట గేట్ మ్యాన్ ఉంటారు, గేట్లు వేస్తాను, నేను అబద్ధమే చెప్తాను. కాబట్టి ఈరోజు అదే నేను విజ్ఞతతో ఆలోచించేది. అందుబాటులో ఎవరు ఉంటారు, ఎవరు 2 నిమిషాలు నువ్వు చెప్పొచ్చు. బ్రదర్, నేనైతే ఎప్పుడు థ్రెట్లు ఉంటాను, మీకు తెలుసు. చాలా మంది కూడా వీళ్ళు ఇంకే బతుకుంటా అని అనుకుంటారు. నేను భగవంతుడు నన్ను కాపాడుతాడు. సెకండ్ ఏంటంటే నా జడ్జిమెంట్ నాకు కరెక్ట్గా ఉంటుంది. నా పక్కన ఉన్నోడు ఎసొంటోడు ఉన్నాడని చూసుకోండి. నా పక్కన ప్రమేయం లేకుండా నేను జావా. నా పక్కన ఉన్నోడు ఇచ్చే ఇన్ఫర్మేషన్తోనే నేను చేస్తా. అందుకని ఎప్పుడు పక్కనతోనే జాగ్రత్తగా ఉంటాను. అట్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్. ఈరోజు వాళ్ళు సెలెక్షన్ ఆఫ్ లీడర్షిప్, సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్, మనం ఎవరిని ఎలెక్ట్ చేస్తున్నాం. ఉత్తర తెలంగాణ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ పోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆ తిరగబడ్డ జిల్లా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన జిల్లా. ఈరోజు బీజేపీ అన్ని సీట్లు వచ్చినాయంటే బీజేపీ పార్టీ సక్సెస్ అని కాదు. ఈరోజు బీజేపీకి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మనం వేరే పార్టీని గెలిపించాలని చెప్పి గెలిపించింది అక్కడ, వీళ్ళు ఉన్నదని కాదు. అట్లా కొత్త ప్రయోగాలు చేయట్లో కూడా వాళ్ళు సిద్ధహస్తులు. ఈసారి జడ్సన్కు నేను నిలబడ్డాన్ని తెలిస్తే ఒక అవకాశం ఇస్తారు అనే ఆలోచన నాకున్నది, ఒక నమ్మకం విశ్వాసం నాకున్నది. నేను ఎప్పుడు మారా బ్రదర్. ఇప్పుడు నేను మారి ఏం చేస్తా చెప్పు, నేను మారి ఏం చేయగలుగుతా? వాళ్ళతో చెడ్డ పేరు తెచ్చుకొని నేను ఏం చేయగలను? నా పిల్లలకు ఆ శాపం వచ్చో తప్ప ఏముంటుంది చెప్పు. కాబట్టి ఏమున్నా వాళ్ళకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇవాళకి నేనేమున్నా కానీ ఒక మంచి పేరుతోనైతే ఉన్నాం. నేను మంచి పేరుతోనే పోవాలనుకుంటా, చెడ్డ పేరుతో ఎవరు పోవాలనుకోరు. కాబట్టి నేను ఆ ధైర్యం నేను చేయ. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు రాకపోవా అని ఒక కామన్ మ్యాన్తో నేను చెప్పే ప్రయత్నం, ఆ ధైర్యం, ఆ సాహసం చేసే శక్తి నాకైతే లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న జడ్సన్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇది జడ్సన్ గారితో పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.